షలోం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. Blessed is the one whom God corrects, so do not despise the discipline of the Almighty. గద్దించడం వాగ్దానం ఎలా అవుతుంది అని అనిపించవచ్చు, కానీ ఈ గద్దింపు మన రక్షణార్థమైన శిక్షణతో కూడింది. ఈ లోకపు తల్లిదండ్రులు పిల్లలను గద్దించినట్లు కోపంతో కూడినది కాదు, కానీ పరమ తండ్రి గద్దింపు అన్కండిషనల్ ప్రేమను బట్టి అని గుర్తిద్దాం. కుమారులు కుమార్తెలైన ప్రతివారు ఈ గద్దింపునకు అతీతులు కారు. దేవుని శిక్షణలో ఉన్నామంటే అదే ఎవిడెన్స్ మనం దేవుని ప్రణాళికలో ఉన్నామని. డిసిప్లిన్ అంటేనే ట్రైనింగ్. గాడ్ ఈజ్ ట్రైనింగ్ us to become like Jesus and walk in his ways. హల్లెలూయా. కానీ ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడుతుందే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అని చెప్తున్న హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుని యొక్క ప్రోత్సాహమును బట్టి శిక్షణలో తర్ఫీదు పొందుదాం. హల్లెలూయా. మహాఘనుడైన మా తండ్రి, మీ ప్రేమపూర్వకమైన గద్దింపుకు లోబడి మీ కృపకు మమ్మను అప్పగించుకునే జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.